ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. కళ్ళు తెరు ఉపమన్యు. ఓం నమః కళ్ళు తెరు. శివాయ ఓం నమః శివాయ. నీ ఎదుట ఎవరొచ్చారో చూడు. శివాయ ఓం నమః శివాయ. కళ్ళు తెరు ఉపమన్యు. ఓం నమః శివాయ. ఉపమన్యు, ఓం నమః విడిచిపెట్టి ఈ కఠోర తపస్సును. ఓం నమః నీ వయస్సు తపస్సు చేసేందుకు కాదు, సుఖాలను అనుభవించేందుకు. నమః శివాయ. కళ్ళు తెరు ఉపమన్యు. ప్రియ ఉపమన్యు, నేను నీ దారిద్ర్యాన్ని దూరం చేయడానికి వచ్చాను. నీకు స్వర్గ సుఖాలు ప్రసాదించవచ్చాను. ఆ సుఖాలను నీవు కలలో కూడా ఎప్పుడూ ఊహించుకుని ఉండవు. తమరు స్వర్గానికి రాజైన మహేంద్రులే కదా? అవును, స్వర్గానికి అధిపతిని, దేవేంద్రుని నేను. తమకు అనేకానేక ప్రణామాలు. కానీ మహేంద్ర, నేనేమి తమర్ని ఆరాధించి పిలవనూ లేదు, స్వర్గ సుఖాలను కాంక్షించనూ లేదు. మరి తమరెందుకు నా ఆరాధనకు విఘ్నం కలిగించవచ్చారు? నీ ఆరాధనకు విఘ్నం కలిగించవచ్చానా? అయ్యో అమాయకుడా, నేను నీకు హితం కూర్చవచ్చాను. కానీ కాస్త చెప్పు, నీవు ఎవరిని ఆరాధిస్తున్నావు? దేవతలకే దేవుడు, భక్తజన పాలకుడు శివుణ్ణి. అయ్యయ్యయ్యో, ఆ బూడిద రాసుకునే భూతనాథుని ఆరాధిస్తున్నావా? మహేంద్ర, మీతో ఒకవేళ పెద్దలను గురించి మీరు మర్యాదగా మాట్లాడాలంటే మీకైతే అనిపించవచ్చు, ఈ బాలుడు పెద్దవాళ్లకు కూడా పెద్ద పెద్ద నీతులు చెప్తున్నాడని. తమరు ముల్లోకాల్లోనూ పూజనీయులైన పరమేశ్వరుని గురించి హేళనాస్పదంగా ఎంతో చులకనగా మాట్లాడుతున్నారు. అరే, బాలుడివై పెద్దవాళ్ళలా తర్కిస్తున్నావే? నీకు సత్యాన్నర్థం చేసుకునేంత వయసు లేదు, అనుభవం లేదు, ఇంకా జ్ఞానం ఎలా వస్తుంది? నేను నీ హితం కోరుతున్నాను బాలక. నా హితం కోరుతూ ఉంటే ఆ భక్తవత్సలుని నిందించటం అవసరం అంటారా స్వర్గాధిపతి? లేదు ఉపమన్యు, ఆయన నిందించాలన్న నా అభిప్రాయం కాదు. నా అభిప్రాయం వల్ల కేవలం ఇంతే. నీకొకటి చెప్పాలి. శివారాధనలో నీ సమయం వ్యర్థం చేయకు. కాస్తైనా లాభం కలగబోయేది లేదు. నీవే ఆలోచించుకో. తన వద్ద కేవలం బూడిద తప్ప ఏమీ లేనివాడు నీకేమిస్తాడు? ఇచ్చిపుచ్చుకోవడాలనేవి ఒక్క వ్యాపారులే చేస్తారు మహేంద్ర. ఆరాధన చేసేటటువంటి ఆరాధకులు కాదు. నా తల్లి, స్వర్గవాసులైన నా తండ్రి నాకు ఇదే తెలియచెప్పారు. ఈ సకల జగతిలో శివుని కన్నా గొప్ప వరాలిచ్చే వారెవ్వరూ లేనే లేరు. మన తల్లిదండ్రులిచ్చేటటువంటి జ్ఞానం ఎప్పుడు అసత్యం కాజాలదు. ఆ శ్మశానవాసి నీకు గొప్ప వరాలిస్తాడా? ఎటువంటి భ్రమలో ఉన్నావు ఉపమన్యు? నా భ్రమ కారణంగా తమరెందుకు చింతిస్తున్నారు స్వర్గాధిపతి? నా భ్రమేదో నాకిష్టమే. తమర్ని నేను వేడుకుంటున్నాను, ఇక్కడి నుంచి తమరు వెళ్ళిపోండి. నన్ను శివారాధన చేసుకొనివ్వండి. ఓరి దుర్బుద్ధి, నీవు జ్ఞానశూన్యుడివి, అనుభవశూన్యుడివిను. నీకు తెలిసినట్లేదు, శివుడెన్నడూ ఎవ్వరికీ హితం చెయ్యడు. నేను స్వర్గానికి సామ్రాట్టును, దేవతలకు రాజును. స్వయంగా నీ వద్దకు వచ్చాను. నీ కష్టాలు తీరుస్తాను, నిన్ను స్వర్గం తీసుకెళ్తాను, స్వర్గ సుఖాలను ప్రసాదిస్తాను. మరి నీవేమో వినవాయే. ఓరి మూర్ఖ బాలక, మహామహా ఋషులు, మునులు, ధ్యానులు సైతం నిరంతర కఠోర తపస్సు చేసిన తర్వాత కూడా స్వర్గాన్ని చూడనైనా చూడలేరు. నేను నిన్ను అక్కడికి చేర్చి నీకు సుఖాలను అందజేస్తాను. స్వర్గాధిపతి, మీరు మీ ఔన్నత్యాన్ని కూడా మర్చిపోతున్నారు. నాకు మాత్రం మీతో ఏదైనా చెప్పాలంటే సిగ్గుగా ఉంది. మీకు సమాధానం ఇస్తున్నప్పుడు నా పలుకులు గనక కటువుగా వినిపిస్తే వాటి యొక్క ప్రభావం నా ఆరాధనపై కలుగుతుంది. చెప్పు మరి, ఏం చెప్పదలుచుకున్నావు? ఇదే, మిమ్మల్ని చూస్తుంటే నన్నేదో ఆకలి పెరాసతో ఉన్న పక్షి అనుకుంటున్నారు. మీరీ స్వర్గ సుఖాలన్నిటినీ రొట్టె ముక్కల్లాగా నా వైపు మాటి మాటికి విసిరిపారేస్తున్నారు. వాటికి ఎగ్గపడతాననా? ఆ పరమేశుని ఆరాధన నుంచి విముఖుడనై పెరాస కొద్దీ తమరి సుఖజాలంలో పడతాననా? లేదు, అలా ఏమీ జరగదు. కావాలంటే ఇక్కడ ఉండండి, లేదా వెళ్ళిపోండి.
నాకు ఆరాధ్యుడైన పరమేశ్వరుని చరణాలను చేరుతాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం ఇదేమిటి? నమః శివాయ, శివుడిలా దేవేంద్రుడు రూపాన్ని ధరించి ఉన్నాడే. శివాయ, ఇది దేవేంద్రుడికి మంచిది కాదు. నమః శివాయ. ఇక నేను వెంటనే వెళ్ళి దేవేంద్రుణ్ణి హెచ్చరించవలసిందే. పద నారద. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ప్రణామం దేవర్షి. మనసు వాక్కుని ప్రేరేపించి అనమంటున్నది మంగళమస్తు అని, కానీ అంతరాత్మ చెప్తున్నది మిథ్యావచనాలతో అసత్యాన్ని పలకడం మహాపాపమని. ఏమైనా అనర్థం జరగనుందా దేవర్షి? భోగాల పిమ్మట రోగాలు కలుగుతాయనే అనుమానం అనవసరం. రోగాలు రావటం ఒక నిశ్చిత సత్యమే. ఈ సత్యం తమకు తెలియంది కాదు బృహస్పతి. తమరంటున్నది మాకు. సంకోచించకండి దేవేంద్ర. నా అభిప్రాయం తమ ఐశ్వర్యవంతమైన సౌభాగ్య జీవిత వైఖరి గురించినదే. నేను తమరికి, ఈ సమస్త దేవతలకు శుభాకాంక్షలు చెప్పాలి. ఆ విధాత తమకెంతటి విలాసమయ జీవితాన్ని ప్రసాదించారు. స్వర్గపు సంపూర్ణ సుఖాలు, సౌందర్యం, యవ్వనము అలరారుతున్నాయి. గీత, సంగీత నృత్యాల మైమరపు ఇక్కడ ఉంది. ఇక్కడ లేనిదే ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ భోగ సాధనాలే దేవర్షి. కానీ తమరేదో రోగాల గురించి ప్రస్తావించారు. అవును దేవేంద్ర. భోగి భోగాలు అనుభవిస్తూ ఉంటే రోగాలన్నీ కూడా తమలో తాము మాట్లాడుకుంటూ భోగి చెంతకు రానే వస్తాయి. నారాయణ నారాయణ. దేవర్షి, తమరి కంఠంలో వ్యంగ్యం మారుమ్రోగుతున్నట్లుంది. ఇంకా అనిపించటం మాత్రమేనంటారా? అనుభవం కాలేదా? దేవేంద్ర, తమరు విలాసాల్లో మునిగి ఉన్నారు. అక్కడేమో తమరి స్వర్గంపై ఆధిపత్యం పొందటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమరెవరి విషయం గురించి చెప్తున్నారు దేవర్షి? ఏం చెప్పమంటారు? మరి చెప్పకుంటే చెబితే ఏమని ఆలోచిస్తున్నాను. చెప్పేద్దామనంటే ఎందుకు చెప్పాలి? మరి చెప్పినా కూడా ఎలా చెప్పాలి చెప్పండి. ఎప్పుడూ చెప్పినట్టే చెప్పండి దేవర్షి. నేనేదైనా చెప్పినప్పుడల్లా ఆ విషయం ఎవడో ఒక అసురునిపై కేంద్రితమవుతూ ఉండేది. కానీ ఈ మారెవరైనా మానవుడు ఉన్నాడా? ఓయి దేవేంద్ర, మానవుడైతే చింత ఎందుకు? ఎలా చెప్పను దేవేంద్ర? ఎవరైనా ఋషులు మునులు తాపసుల గురించా? దేవేంద్ర, ఋషులు మునులు తాపసులు అయితే తమరి కుతంత్రాలకు ఏదో విధంగా తట్టుకోగలరు. తమరందరి వద్దకు అప్సరసల్ని పంపి వారి తపస్సు భగ్నం చేయగలిగారు. నారాయణ నారాయణ. దానవులు కారు, మానవులు కారు, ఋషులు మునులు కూడా కారు. అయితే మరెవరు దేవర్షి? మరెవరు స్వర్గంపై ఆధిపత్యం నెలకొల్పజూచినది? దేవతలు అలా చేయగలిగిన ప్రసక్తే లేదు. ఏమలా? ఎందుకని? అదెందుకంటే దేవతలకు స్వర్గం ప్రాప్తించినదే. నారాయణ నారాయణ. స్వర్గాన్ని పొందిన దేవతలే కాక మరి ఇతర దేవతలు కూడా ఉన్నారు కదా. అయితే త్రిమూర్తులున్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశులు. దేవర్షి, వీరిలో ఎవరైనా స్వర్గాన్ని కోరుతున్నారా? బ్రహ్మ, విష్ణువు ఆయన సమక్షంలో. నారాయణ నారాయణ. ఇక చెప్పేవాగా దేవర్షి, మీరంటున్నది పరమేశుని గురించి కాదు కదా? తమరి అనుమానం నిజమైనదే శచీదేవి. దేవర్షి, భక్తవత్సలుడు స్వర్గంపై ఆధిపత్యం నెరపజూస్తున్నారా? ఎందుకని? ఎందుక? తమరి ఆమోద ప్రమోద భోగ విలాసాలన్నిటినీ శాశ్వతంగా సమాప్తం చేసేందుకు. నేను నమ్మను శివశంకరు ఎలా చేస్తారని. నాకు అనిపించడం లేదు దేవర్షి. నారాయణ నారాయణ. అంటే మీకు నా మాటలపై నమ్మకం కలగటం లేదు దేవేంద్ర. అయితే తమరే వెళ్ళి చూసుకోండి. ఎక్కడికి? వింధ్యాచలం దేవేంద్ర, వింధ్యాచలం. గురుదేవా, ఏమిటిలా అనర్థం జరుగుతోంది? దేవేంద్ర, తమది నిస్సందేహంగా తప్పే. తమరు వెంటనే పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ఆయనను క్షమాపణ యాచించాలి.
దేవర్షి ఎన్నడూ అసత్యాలు పలకరనేది జగమెరిగిన సత్యమే కదా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భక్తుడా, ఇప్పుడు ఆరంభమవుతుంది నీ భక్తికి అగ్ని పరీక్ష. ఓం నమః శివాయ. ఇప్పటికైనా మించిపోలేదు అజ్ఞాని. నా మాట విను, శివారాధన త్యజించు. లేదు, ప్రాణత్యాగమైనా చేస్తాను, కానీ పరమేశ్వరుని ఆరాధనను, భక్తిని నేను త్యజించజాలను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చివరిసారిగా ఆలోచించుకో అజ్ఞాన బాలక, నేను నిన్ను స్వర్గాధిపతినిగా చేయగలను. అక్కర్లేదు నాకు స్వర్గం. నాకు కేవలం శివదర్శనం కావాలి, శివచరణాలు ప్రసాదంగా కావాలి. చెప్పు, ఇవి ఇప్పించగలవా? లేదు, మరంతే, నీవు నాకే శివదర్శనం ఇప్పించగలవు. నేనే శివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుంటాను. ఓం నమః శివాయ. 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 పార్వతీమాత, అమ్మా భగవతి ఎక్కడున్నారు తమరు? నా కష్టాలు తీర్చండి. అమ్మా భవానీ, నా కష్టాలు తీర్చండి. రక్షించండి మాత, నన్ను రక్షించండి. దేవేంద్ర, తమరింత విచారంగా ఉన్నారే, లేవండి, చెప్పండి, ఏం జరిగింది? ఇంకా ఏమీ జరగలేదమ్మా, కానీ జరిగితే అనర్థమే అవుతుంది. ఈ అనర్థం నుంచి నన్ను కాపాడండి మాత, ఈ అనర్థం నుంచి నన్ను కాపాడండి. దేవేంద్ర, ఆ అనర్థం ఏమిటో చెప్పగలరా? అమ్మా, పరమేశ్వరుడు నా రూపాన్ని ధరించి స్వర్గంపై ఆధిపత్యం పొంది దానిని ఆ ఉపమన్యుడికి ఇద్దామనుకుంటున్నారు. కానీ ఆయన ఎక్కడున్నారు? వింధ్యాచల వనంలో. అక్కడ ఆ శివభక్తుడైన బాలుడిపై క్రోధాన్ని, కృపను ఒకేసారి చూపుతున్నారు. బాలుడిపైన? అది అసంభవం. పరమేశ్వరుడు శివభక్త బాలకునిపై క్రోధితులు కానే కాజాలరు. బహుశా అది మీ భ్రమేమో దేవేంద్ర. ఆయన కృప తప్పక చూపగలరు. భ్రమ కలిగే ప్రసక్తే లేదు మాత. స్వయంగా దేవర్షి నారదులే చెప్పారు, పరమ శివశంకరులే స్వర్గంపై ఆధిపత్యం పొందటానికి నిశ్చయించుకున్నారట. మాత, తమరు వెళ్ళి వారికి నచ్చ చెప్పండి, నాపై దయ చూపమని. పదండి మాత. వెళ్ళాల్సిందేనా? అమ్మా, తమరు నన్ను రక్షించటానికి కృప చూపవలసిందే. ఆలస్యం చేయకండి, పదండి మాత. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓ శివశంకర, నేను తమరి శరణు కోరుతున్నాను. నాకు తెలిసినంత వరకు, తెలిసినట్టుగా తమ పేరును స్మరిస్తూ ఉన్నాను, తమని పిలుస్తూ ఉన్నాను. నేను మా అమ్మని కూడా అమ్మ అని పిలవగానే
నా వద్దకు వస్తుంది. తమరు శివుడే కదా, ఓం కదా. నా పిలుపు వినండి, దర్శనమివ్వండి పరమేశ, దర్శనమివ్వండి. యావత్ ప్రపంచానికి తండ్రివి. నేను విన్నాను, తల్లిదండ్రులు పిల్లలు ఒక్కసారి పిలవగానే పరిగెత్తుకు వస్తారట. మరి మీరలా రారే, నాపై కోపమా? చెప్పండి పరమేశ, చెప్పండి, చెప్పండి జగత్పిత, చెప్పండి. ఓయి మొండి బాలక, మళ్ళీ ఆలోచించుకో. నీకు స్వర్గం లభించగలదు. నీ తల్లికి, నీ కుటుంబానికి అంతటికి స్వర్గ సుఖాలు లభిస్తాయి. తమరిక్కడికి వచ్చారా? నీ మంచి కోసమే. నీ తల్లికి స్వర్గ సుఖాలు లభిస్తే నీ పుత్రధర్మం నెరవేరినట్టే. ధర్మం సఫలం కావడం కన్నా ఇంకా నీకేమి కర్మఫలం కలగలదురా బాలక? ధర్మకర్మాల జ్ఞానంతో జీవితం సుఖమయమవుతుంది. వద్దు వద్దు వద్దు, నాకు ధర్మము కర్మము తెలుసుకోవాలని లేదు. నాకు కేవలం శివ దర్శనం కావాలి. శివ దర్శనం, శివ దర్శనం. ఎక్కడికి వెళ్ళిపోయావే? ఓసే చెప్పవేమే, నా ఉపమన్యుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? పద పదవే, పద, నీ వెంట వస్తాను, పద. అన్నెము పుణ్యము నేర్వగలేదు, తెలియదు పాపపు ఏ భాష. సుఖ దుఃఖ జ్ఞానము పొందగలేదు, సుఖ దుఃఖ జ్ఞానము పొందగలేదు. ఎరుగను ఆ పరిభాష, ఎరుగను ఆ పరిభాష. నీ ఎదుటనునే బలరహితుడనే, నీవే శక్తివి కావా, నీవే శక్తివి కావా. ధర్మము నెరుగను, కర్మము నెరుగను, పసివాడను నేనే. భక్తవత్సల, నన్ను రక్షించు. విషమును గళమున నిలిపితివీవే, మాయిల జనహితమును కోరి. నా బ్రతుకెందుకు విషమయమాయను, నా బ్రతుకెందుకు విషమయమాయను.
వద్దు. ఎల్లరు భక్తుల నాథుడవీవే నన్ను అనాథుని చేసితివేళ ఇతరులకెప్పుడు మోపని భారము ఇతరులకెప్పుడు మోపని భారము నాపై మోపితివేళ నాపై మోపితివేళ దేవానికి జగమున మనుజులు సమానులే కారా సమానులే కారా ధర్మమునెరుగను కర్మమునెరుగను పసివాడను నేనే ఎరిగితి నిన్నే నా వాడవని తల్లిదండ్రివి నీవే తల్లిదండ్రివి నీవే తల్లిదండ్రివి నీవే తల్లిదండ్రివి ప్రియోపమన్యు, నీకు ఆరాధ్యుణ్ణి శివుణ్ణి. కళ్ళు తెరు నాయనా, కళ్ళు తెరు. ప్రభు, నా పరమేశ్వరా! ప్రియభక్త ఉపమన్యు, నేను నీకు పెట్టిన కఠోరాతి కఠోర పరీక్షలో నీవు బాగా నెక్కావు. ఈ అల్ప వయసులో చిన్న బాలుడివై ఉండి కూడా నీవు స్వర్గ ప్రలోభాన్నే కాలదన్నగలిగావు. నాకు నీ వంటి సంతృప్తులైన వారంటేనే ఇష్టం. నిన్ను చూసి సంతోషిస్తున్నాను. నీ పేరు నైష్ఠిక శివభక్తుల్లో అమరమవుతుంది. పరమేశ్వరునికి జయము. రా పుత్ర ఉపమన్యు, పితృభావనతో నిన్ను కౌగిలించుకోవాలనిపిస్తోంది. ప్రభు, రా పుత్ర ఉపమన్యు. నాకు ఆరాధ్యులు, నా పరమేశ్వర, నా శివ, నా భక్తవత్సల, నా స్వామి, నాకు ఆరాధ్యులు, నా పరమేశ్వర. నేను చెప్పానుగా దేవి, నీకు పుత్రవియోగం త్వరలో సమాప్తమని. ఇదిగో దేవి, నీకు ఉపమన్యుడి రూపంలో మరొక పుత్రుడు ప్రాప్తించాడు. ఇతడికి నీ మమకారాన్ని వరంగా ఇవ్వు. వెళ్ళు పుత్ర. పార్వతీ మాతకు ప్రణామం. పుత్ర ఉపమన్యు, పుత్ర ఉపమన్యు, పుత్ర. అమ్మా, ఎక్కడికి వెళ్ళావురా? నీవు నా కలలను నిజం చేశావు పుత్ర. స్వయంగా పరమేశుడు, ఈ పార్వతీమాత నిన్ను తమ పుత్రునిగా స్వీకరించారు. ఆహా, నీకు ఇలా ప్రాప్తించినటువంటి శివ పార్వతుల కృప ఆ దేవతలు కూడా ఎన్నడూ పొందలేనటువంటిది. దేవ దుర్లభ సంపద నీకు ప్రాప్తించింది పుత్ర. దేవేంద్ర, నేడు ప్రసన్నవదనులై ఉన్నారు. కానీ ఇంతకు ముందు వచ్చినప్పుడు తమ ముఖంపై భయము, చింత కనపడ్డాయి మాకు. పరమేశ, ముందు దేవర్షి నారదుని సమాచారం, అటు పిమ్మట నేను స్వయంగా విన్నది తమరు ఉపమన్యుని స్వర్గాధిపతిగా చేస్తారని.
అతన్ని స్వర్గాధిపతిని చేయడానికి మునుపటి స్వర్గాధిపతిని అంటే నన్ను స్వర్గం నుంచి తొలగించడం అవసరం కదా. అందుకే నేను సందిగ్ధావస్థలో పడ్డాను. నిజం చెప్పాలంటే దేవేంద్ర, నారదుడు తమకు భ్రమ కలిగించాడు. తమరిక్కడికి వచ్చేశారు. కానీ తమరు చూసినది విన్నది కూడా నిజం అనడానికి లేదు. అర్థమైంది పరమేశ, అదంతా తమరి లీలయే. ఉపమన్యుడికి పరీక్ష అని, తమరి యొక్క లీల అని అప్పుడు తెలుసుకోలేకపోయాను. పరమేశ, నేను నా అజ్ఞానపు ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను. క్షమాపణ కోరుతున్నాను. పరమేశ, నన్ను క్షమించండి. పార్వతీమాతకు పరమేశ్వరునికి నా ప్రణామం. పరమేశ, నా పుత్రుడు ఉపమన్యుడు దారిద్ర్యంలో జన్మించాడు, దారిద్ర్యంలోనే పెరిగాడు. అతడు ఘోర కష్టాలు అనుభవించాడు. దీనబంధు, సుఖమంటే ఏమిటో కూడా ఎన్నడూ ఎరగనటువంటి వాడు. పాలు తాగాలనే తన కోరికను నేను ఎన్నడూ తీర్చలేకపోయాను. పరమేశ, దేవిక, నీవు నీ పుత్రుడికి చెప్పావుగా, శివుణ్ణి ఆరాధించినట్టయితే అతడికి క్షీరసాగరమే లభిస్తుందని. నీ ఈ మాటలను నిజం చేయడానికని మేము ఈ సమయమే ఉపమన్యుడికి క్షీరసాగరాన్ని ప్రసాదిస్తాం. అది ఎన్నడూ ఇంకిపోనటువంటిది. రండి నాతో పాటు. ఈ విశాల క్షీరసాగర పాలతో పాలు తాగాలనే భక్తులందరి కోరిక తీరిపోతుంది. ఎవ్వరూ అసంతృప్తులు కారు. పుత్ర, నేను నీకు అక్షయవరాన్ని ఇస్తున్నాను. నీవు శివుని పుత్రుడివై శివభక్తి, నీ జ్ఞానపు ప్రకాశం వల్ల జనులందరిలో భక్తిని, సద్భావనను కూడా ప్రసారాలు చేస్తూ ఉంటావు. ప్రభు, పుత్రుడు ఉపమన్యుడికి ఒక అద్భుతమైన అక్షయవరాన్ని ప్రసాదించండి. పుత్ర ఉపమన్యు, నీవు యోగ విద్యలో పారంగతుడవై నీ అసంఖ్యాక శిష్యులకు యోగ విద్యను ప్రసాదిస్తావు. వేద సహితంగా సమస్త బ్రహ్మ విద్యలు నీకు సహజంగా ప్రాప్తిస్తాయి. ఇంకా జగతిలోని సర్వశ్రేష్ఠ సమృద్ధి ఇచ్ఛా మాత్రంతోనే నీ ఎదుట ప్రత్యక్షమవుతుంది. నీవు జగతిలోనే పరమ సంతుష్టుడైన వాడివి అనిపించుకుంటావు. ప్రభు, ఒక్క తమరి కృపను తప్ప నాకింకేవీ కోరుకోవాలని లేదు. ఓం నమ శివాయ్. ప్రణామం పరమేశ, ప్రణామం మాత. తమరి దర్శనంతో ఇంకా ఏమిటి దేవర్షి? అదే మాత, తమరితో పాటుగా ఈ అదృష్టవంతుడైన పుత్రుణ్ణి దర్శించుకున్నాను. అదృష్టం మాటకొస్తే ఇతడు దేవతల కన్నా అదృష్టవంతుడు అనిపించుకున్నాడు. అవును నారద, ఉపమన్యుడి రూపంలో పార్వతికి మరొక పుత్రుడు సంప్రాప్తించాడు. కేవలం పార్వతీమాతకేనా? నారాయణ నారాయణ. ప్రభు, పార్వతీమాత తల్లి అయినప్పుడు తమరు తండ్రి కాకపోతారా? తమరిద్దరికి పుత్రప్రాప్తికి శుభాకాంక్షలు. నీ శుభాకాంక్షలు మేము స్వీకరిస్తాంలే నారద, కానీ నీ లీలలు ఎన్నో కష్టాలు కలిగిస్తాయి. నా లీలలా? నారాయణ నారాయణ. ఓ త్రికాలదర్శి, లీలలన్నీ తమరివే కదా. ఆ లీలలు గీలలు నాకేం తెలుసు? తెలియడమే కాదు, నీవు లీలలు చూపుతావు కూడా. నీవు మా ఇంద్రరూపాన్ని చూసి ఇంద్రుణ్ణి భయపెట్టావు కదా. దేవేంద్రుడి ఇంద్రియాలన్నీ కూడా చలించిపోయాయి పాపం. అదంతా ఇప్పుడు సమసిపోయిందనుకో. కానీ ఇప్పుడు ఉపమన్యుని మా పుత్రుడి రూపంలో కాంచి కార్తికేయుణ్ణి గణేశుణ్ణి మాత్రం భ్రమలో పెట్టకు. నారాయణ నారాయణ. దేవేంద్రుడెక్కడా, తమరెక్కడా? తమరిద్దరిలో హస్తిమసికాంతరమే ఉంది.
నా ప్రవర్తనలో కూడా తమరిద్దరి పట్ల అంత భేదము ఉంటుంది. ఇక నా ఉద్దేశంలో తమ వద్ద సెలవు తీసుకోవాలి. మేము వస్తాం నారదా. మా ఆశీర్వాదం సదా నీ వెంట ఉంటుంది ఉపమన్యు. మమ్మల్ని క్షమించు చెల్లెమ్మ. నేను నిన్నెప్పుడూ కష్టపెట్టాలనుకోలేదు. అయినా నేను నీ పట్ల దోషినే. నన్ను క్షమించు చెల్లెమ్మ. లేదన్నయ్య, తప్పంతా కూడా నాదే. అపరాధం చేసింది నేనే. మీ ఇద్దరిని నేనెన్నో కష్టాలు పెట్టాను. నా తండ్రి ఇచ్చిన ఆస్తి వల్ల గర్విస్తూ మీ అందరినీ కూడా ఎంతో అవమానించాను. నన్ను క్షమించమ్మా దేవిక, నన్ను క్షమించమ్మా. మావయ్య గారు, అత్తయ్య గారు, మీరిద్దరూ అనవసరంగా విచారపడుతున్నారు. జరిగిపోయినది, జరుగుతున్నది, జరగబోయేది అదంతా పరమేశుని కృప వల్ల జరిగినదే. ఆయన నాకు పరీక్ష అయితే పెట్టారు. ఆయన పరోక్షంగా పరీక్షించారు, ప్రత్యక్షంగా మీరు పెట్టారు. పరీక్ష ఇక పూర్తయిపోయింది. అందువల్ల మీరు మిమ్మల్ని ఏమీ నిందించుకోకండి. అందరికీ సంతోషమే. మీరు సంతోషించండి. నేను ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించేదల్లా మీరింతవరకు పొందలేకపోయిన సుఖ సంపదలను ఇప్పటికైనా తప్పక పొందాలనేదే. అరే, మనకు రాసవైభవం వచ్చేసింది. మన పిల్లవాడైతే రాజకుమారుడే. ఇదంతా మన ప్రియ ఉపమన్యుడి యొక్క మాటల ప్రభావమే. చెల్లమ్మ దేవిక, ఉపమన్యుడి వల్ల మనకు దూరం నుంచి భక్తవత్సలునిది, ఆ పార్వతీమాతది దర్శనం కూడా అయిపోయింది. ఈ రాజవైభవం కూడా మన కోసమని సుఖ సంపదలను కోరుకుని మనకన్నీ ప్రసాదించినటువంటి వాడికి స్వయంగా ఈ సాధువు వేషమేమిటి? ఎందుకంటే అత్తయ్య, ఇక నేను మా అమ్మ ఆశ్రమం నిర్మించుకుని భక్తవత్సలుని ఆజ్ఞానుసారం బ్రహ్మ విద్యను ప్రచారం చేస్తాం. ఓం నమః శివాయ. tum